ఏమిటి మీ మాటలు ఎలా ఉండాలి తెలుసా? మృదువైనవిగా ఉండాలి. బైబిల్ చెప్తా ఉంది, మృదువైన మాట కోపమును చల్లారుస్తుంది. కొంతమంది మాట్లాడుతూ ఉంటే ఒళ్ళు మండిపోతూ ఉంటుంది. ఏమండి, కొంతమంది చాలా పెంకి మాటలు మాట్లాడతారు, డబల్ మీనింగ్ మాటలు మాట్లాడతారు, ఏమండి సరసోక్తులు మాట్లాడుతూ ఉంటారు, బూతులు మాట్లాడుతూ ఉంటారు. ఇలాంటి మాటలు కాదు. ఏమండి, మీ మాటలు ఎలా ఉండాలి చెప్పండి? మొదటిగా అంటున్నాడు సాధువైనట్టి, రెండోది మృదువుగా ఉండాలి. నీ జీవితం ఎలా ఉండాలి? కరుకుగా ఉండడానికి వీల్లేదు, మృదువుగా ఉండాలి. కొంతమంది తల్లులకి చెప్తూ ఉంటాం, ఏమ్మా మీ అమ్మాయి మాట్లాడే మాటలేంటి అంత పెంకి మాటలు మాట్లాడుతుంది అని అంటే, వాళ్ళ అమ్మాయి ఏమంటారు తెలుసా? ఈ లోకంలో ఇలాగ లేకపోతే బాగోదు కదండి, ఈ లోకంలో ఇలాగ మాట్లాడకపోతే బతకలేము కదండి అని పిల్లని వెనకేసుకొస్తూ ఉంటుంది. దయచేసి అలా పెంకి వారిగా ఏమండి అనవసరమైనటువంటి మాటలు మాట్లాడడానికి వీలు లేదు. మృదు భాషగా ఉండాలి. మృదువైన మాట కోపమును చల్లారుస్తుంది. మీరు మాట్లాడుతూ ఉంటే ఇతరులు వినాలి అని అనిపించాలి. ఏమంటే మీరు మాట్లాడితే విడిపోయిన కుటుంబాలు కలపబడాలి. మీరు మాట్లాడుతూ ఉంటే కుటుంబంలో సమాధానం రావాలి. అటువంటి విధంగా మీ మాటలు మృదువైనవిగా ఉండాలి.